గాడ పోయి ఒక విజువల్ తీసుకుని ఇటు వద్దామా? ఓకేనా? ఇది ఒక విజువల్ తీసుకుని ఒక్కటి చిన్నగా విజువల్ తీసుకోరా జరకి విజువల్ తీసుకోవాలి. ఇట్లా ఏళ్ళు ఇట్లా ఏళ్ళు పెట్టి చూసిండుగా ఆయన. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టిండు. రైట్ అదే ఆయన ఇట్లా పెట్టి చూసిండు జరా పెద్ద మనిషి. ఇట్లా ఇట్లా పెట్టి అటు చూడాలి. తీరి రేవంత్ రెడ్డి సాబ్ ఇట్లనే చూసిండు. రేవంత్ రెడ్డి సాబ్ ఏమో భగవంతుని చూసిండు. నేను ఈ భగవంతుని దగ్గర రేవంత్ రెడ్డిని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అవసరం ఉన్నది ఇక్కడ. రాజు ఆయన కాబట్టికే ఇట్లనే పెట్టి చూసిండు రేవంత్ రెడ్డి. ఇక లింగంలో రేవంత్ రెడ్డి ఇట్లా గట్టిగా పట్టుకున్నది కానీ పడుతుంది నాకు. ఇట్లా చుట్టు పెట్టి ఇట్లా పెట్టి అందలే ఆయనకు, నాకు కూడా అందరు కావచ్చు. కానీ ఇట్లా పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయాడు. సంఘం ఊరికి వచ్చి చాలా పెద్ద 2 కోట్లు ఇప్పుడు 46 45 ఎంత ఉన్నదో మరి ఇప్పుడు ఎన్ని డిగ్రీలు నాకైతే ఎరకలే. కానీ 46 డిగ్రీల 3 గంటల నుంచి నేను మా రామ్ నరసన్న మా కాలేజ్ సీను మా టీం అంతా కలిసి దాదాపు ఒక 3 గంటల నుంచి ఈ ఊర్లో సంఘం ఊర్లో తిరుగుతున్నాం మేము. అయ్యో ఇట్లా పట్టుకున్నాడు. ఇట్లా నాయనా జర చూడు నీకు ఎక్కడ నాకు కనబడితే రేవంత్ రెడ్డి జర చూడు ఇట్లా పట్టుకున్నావు ఇట్లా కూర్చొని బుల్డోజర్లు వచ్చి మా ఊరిని పెడతా. ఎవడన్నా అడ్డం వస్తే డెవలప్మెంట్కు అభివృద్ధికి అడ్డం వస్తే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఈయనే, ఆయననే డ్రైవర్ పెడతా. మా మందుల సామ్యాలను జెండా ఊపి జెండా లేపుతా అని కూడా చెప్పిండు, లేపిస్తా అని కూడా చెప్పినావు. కుమ్మమైల్ రెడ్డి ఎట్లా ఉన్నాడు కానీ ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాడు. ఆ రోజు వచ్చి ఇక్కడ చెప్పిన మాటలు బ్రిడ్జ్ అంతా వేసిన గుట్టవాల కొట్టి రేపు వచ్చి ఇదంతా వేసిండు. తర్వాత ఆ బ్రిడ్జ్ చేస్తా అన్నాడు. మరి బ్రిడ్జు అన్ని నక్షలు తీస్తున్నట్ట. మరి నక్షలు ఎన్ని రోజులు అయితే మాకు ఎరకలే. కానీ 46 డిగ్రీల ఎండల మాడిపోతున్నది. గుండు కొడితే నా నెత్తి మీద చేస్తే ఆమ్లెట్ అవుతుంది కావచ్చు. ఇగో ఈ లింగము ఈ దేవుడు నంది నీ పుణ్యమాని నువ్వు రాకపోతే ఏమో అనకపోదు కానీ నీ పుణ్యమాని ఇంకా ఎండకు ఎండుతున్నాయి. ఇగో ఈ మురికి నీళ్ళు అడ్డమైన నీళ్ళు నువ్వే చెప్పినావు కదా. ఫామ్ హౌజులలో ఇది పోయినోనికి ఇది పోయేటోని మన దగ్గర రావాలన్నా మన పంట పొలాలకు రావాలన్నా అని కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. ఒక్కని ఫామ్ హౌజ్ కొట్టలే. మొత్తం ఇల్లీగల్ దందాలు. అవి చూడు ఎంత మంచి ఎంత అందంగా పచ్చగా ఉన్నాయి నీళ్ళు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. వెనకటి ఇక్కడనట మావాడు ఇంతకుముందు పెద్దమని చెప్పింది. ఇంట్లో మేము 5 పైసల బిల్ల, ఇప్పుడంటే 5 పైసల బిల్ల లేదు. 5 పైసల బిల్ల 10 పైసల బిల్లు ఎత్తే పొరగాలందరం కూర్చొని స్విమ్మింగ్ చేసి దొరకబట్టేది మేమని. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డిని ముంచినా కానీ దొరకబట్టే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక అంత అద్భుతమైన నీళ్లు ఉన్నాయి. ఇక్కడ చూడ ఎట్లా వస్తున్నాయి వరదలు మొత్తం. కనీసం ఫామ్ హౌస్లో 4 కొడితేనన్నా లేకపోతే ఈ అడ్డమైన ఫార్మాస్యూటికల్ కంపెనీలకి వచ్చేటువంటి దరిద్రాలను ఆపుతావు అనుకుంటే అది కూడా ఆపుతలేవు. నువ్వు చాలా చెరువులు తిరుగుతున్నాం, చాలా ఊర్లు తిరుగుతున్నాం. ఇగో ఈడికి వచ్చినాక ఇది చూసినాక ఈ సంయమం తెలియంగానే నువ్వు వచ్చింది గుర్తుకొచ్చింది. అందుకే ఈడికి వచ్చి అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ, ఏమవుతున్నది, జనం ఏమి ఇబ్బందులు పడుతున్నారు ఏంటంటే ఇక నువ్వు భగవంతునికే పార్టీ లేకుంటున్నావు. మళ్ళీ అది కూడా ఏ రోజు వచ్చినావు ఆయన. జనరల్గా ఏది ఉన్నా కానీ మనిషి పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు అబద్ధం చెప్పాడు. పెళ్లి రోజు మరిచిపోయి భార్యకి ఎప్పుడైనా అబద్ధం చెప్తారు కావచ్చు, కానీ పుట్టినరోజు మాత్రం అబద్ధం చెప్పాడు. నువ్వు వచ్చి ఇక్కడ అన్ని అబద్ధాలు చెప్పాను, నువ్వు ఒక్కడు కూడా అమలు చేయలే. దాదాపు 18 సంవత్సరం పైన 6 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది వీడికి వచ్చిపోయి. నీకు జ్ఞాపకం చేద్దామని మాత్రమే మా సంఘం లింగము నంది నీ గురించి ఎదురు చూస్తున్నాయి. పాపం వాళ్ళు కూడా నమ్మి ఉంటారు. ఇట్లా ఏళ్ళు పెట్టి చూసిండు కదా, నిజంగా కూడా నాకు 2 కోట్లు శాంక్షన్ చేసి నాకు ఇంత చెత్తో గిత్తో వేసి ఇంత నీడ ఇస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ ఈ ఎండాకాలంలోకి ఇట్లా ఎండుతామని చెప్పని అనుకున్నట్టున్నది. అది గుర్తుకు చేద్దామని ఈడిదానికి వచ్చిన తర్వాత ఇంకో సమస్యలు ఏంటి అంటే ఇక్కడ పైన మీరు భూదందాలు చేసుకుంటా మీరు గుట్టలు కొడుతున్నారు. ఆడ పైన అన్ని పార్టీలు ఒకటే ఎట్లయితే కొడుతుర్రో ఇగో ఈడ కూడా సంఘం నువ్వు వచ్చిన ఊరు కనుక ఇక్కడ కూడా ప్రభుత్వ భూమి దాదాపు 108 ఎకరాలు ఉన్నదట. సరే కొంతమంది 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాం అంటున్నారు. ఆ సాగు చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ పేదోళ్ళు ఉంటే పట్టచేయరి, వాళ్ళని ఉంటే వదిలిపెట్టకండి. కానీ నిన్న మొన్న వచ్చి కొంతమంది వచ్చి కబ్జాలు చేస్తున్నట. అది ఎంత కబ్జా అవుతున్నది ఏంది, కాగితాలలో అయితే ఉన్నది, భూమి ఉన్నట్టయితే కనబడుతుంది. ఒకవేళ కబ్జాలు కరెక్టే కనుక ఉండేది ఉంటే దాన్ని గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు తీర్చిదిద్దాలే. ఎందుకంటే బడి శాంక్షన్ అయితే బడికి భూమి లేదు అంటున్నట. మరి పాలకులు ఎవరో మరి నాకు తెలిసి ఇక్కడ సర్పంచ్లే అంటుర్రా లేకపోతే ఎమ్మెల్యే సాబ్ ఇన్స్ట్రక్షన్స్ మీద జరుగుతున్నాయా నాకైతే ఎరకలే. కానీ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు అందరికి ఉపయోగపడేటట్టుగా ఇప్పుడు 4-5 ఎకరాలు ఇప్పుడు మా చెల్లె చెప్పింది. ఇక్కడ ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దళితులు కానీ బీసీలు కానీ అగ్రకులాల్లో ఉంటే పేదోళ్ళు కానీ నిజంగా కూడా అటువంటి వాటి ఉండేది ఉంటే వాళ్ళకి ఇయ్యండి.
సాగు చేసుకుంటందుకు కూడా ఇయ్యండి, కానీ గుట్టలు మాత్రం కాపాడరు. జర గుట్ట చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కథం పట్టించేస్తున్నారు. ఈ మైనింగ్ మాఫియా ఉన్నదా మరి మా వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్పంచ్ స్థాయిలో ఉంటుందని నేనైతే అనుకుంటలేను. కానీ ఏదున్నా నేను ఎంఆర్ఓకు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఎమ్మెల్యే అనిల్ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే వెంటనే నీ దగ్గరకు వచ్చిరట వాళ్ళు కాగితాలు పట్టుకొని వస్తే మళ్ళీ రెండో మూడోసారి పోతే ఎవరో ఉండే నేను సరిగా తెలియదు నాకు గుర్తుపట్టలే మళ్ళీ రాండి అన్నారట. అంతేనా అన్నది? మర్చిపోయినా అని అన్నాడట. పాపం ఆయన జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నది ఏమో, కొంతమంది అట్లా ఉంటారులే పర్వాలేదు. కానీ అయితే పోతే గుర్తుపడతలేవట. కాగితాలు అయితే ఉంటాయి కదా, జరా చూసి ఇమ్మీడియట్గా నువ్వు ఏం ఎంక్వైరీ చేపిస్తారో, ఎంఆర్ఓ తోటి ఎంక్వైరీ చేపిస్తారా, ఆర్డీఓతో ఎంక్వైరీ చేపిస్తారా, మీరు ఎంక్వైరీ చేపించి ఆ భూమి కాపాడండి. నిజంగా కూడా వాళ్ళకి కలిసే భూమి కనుక ఉండేది ఉంటే పట్టాలిండ్రి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండి ఆడ కలిసేటట్టు ఉండేది ఉంటే కూడా ఇబ్బంది ఏం లేకుండా ఇచ్చేయండి, వాళ్ళ కానూన్ ప్రకారంగా చేయండి. కానీ ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా మీరు హైదరాబాద్లో పంచుకున్నట్టు ఈ లింగన్న సాక్షిగా వీడికి వచ్చిపోయినా వాటికి వీడికి వచ్చి మాట్లాడుతున్నా. ఇటు అన్ని ఊర్లలో ఇటువంటి సమస్య దరిదాపున అన్ని ఊర్లలో గిట్లనే నడుస్తున్నాయి. హైదరాబాద్లో కూడా నడుస్తున్నది, కానీ నడవద్దు. దీన్ని ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ఈ భూమి లేనికంతా మళ్ళీ మీరందరూ ఈ రాజకీయ కులం అంతా ఒకటే, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ భూ కుంభకోణాలు హైదరాబాద్లో ఈయన మూసీలే మధు పార్క్ ఇల్లు కట్టుకున్న వాటిని కూడగొడతాని బుల్డోజర్లు పట్టుకొని పోతాడు. అందులోనే మూసీలనే ఇల్లు కడుతుంటే పెద్ద పెద్ద బంగ్లాలు కడుతుంటే మేము పోయి చూపించినాం. దాని దిక్కుపోడు వాళ్ళ దగ్గరికి దావతులకు పోతారు, వాళ్ళ ఇంట్లో పారితోషకాలు అంతాయి. మన గుడికి వస్తే ప్రసాదాలు ఎట్లా ఇస్తారు, గిబ్బరికాయ ఇచ్చినట్టు వాళ్ళు కూడా మంచి ప్లేట్లల్లో ఆదిత్య అది పేరు చెప్పిండు కదా, ఆదిత్య వ్యాంటేజ్ అట. పలక కూడా వస్తలేదు, అది పేర్లు గమ్మత్ పేర్లు. వాళ్ళకి ఇంట్లో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చిరట. ఇప్పుడు గుడికి పోతే మనకు కొబ్బరికాయ మా అవ్వ పెడితే ఏదో ఊది పెట్టి ఆ కొబ్బరికాయ బుక్కిచ్చిపోతుంది కదా, గట్లా వాళ్ళ దగ్గర పోతే ప్రసాదాలు ఇస్తున్నారు. ఈ ప్రసాదాలకు ఆశపడి 40 కోట్ల విల్లానట. మరి చెప్పాలి, మరి అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళ కుటుంబంలో సంగతి ఏందో జనంకైతే తెలుస్తున్నది మొత్తం. ఒకవేళ నువ్వు తీసుకోకుండా ఉంటే, నీ ఇంట్లోకి రాకుండా అనుకుంటే ఆ విల్లా మన ఆ బంగ్లా ఉలగొట్టాలిగా మేము పోయిందైతే. మూసి మొత్తం ఇదే పరిస్థితున్నది. అందుకనే ఇక్కడ వస్తే బడికాడికి పోతే 10 ఏళ్ళ కింద ఈ దాదాపు 700 మంది పిల్లలు ఉండేనట. ఇప్పుడు చూస్తే 130 మంది ఉన్నారట. మరి ఏమైంది? దీని మతలబ్ ఏంది? దీని వెనకేంది? అంటే సౌకర్యాలు తక్కువ ఉన్నాయా, చదువు సరిగా చెప్తలేరా, ఇవన్నిటి మీద కరెక్ట్ ఎంక్వైరీలు ఉట్టిగా దేవుళ్ళ కాడికి వచ్చి దండాలు పెట్టి ఆ ఉపన్యాసాలు దంచి ఏ జనం ఇన్నోళ్ళందరూ అబ్బా అయిపోయిందిగా మావాడు దేవుని కాడ వచ్చి కూడా అబద్ధం ఆడతారా అన్నట్టున్నది. ఇప్పుడు వీడికి వచ్చింది దేవుని కాడికి వచ్చి కూడా అబద్ధం చెప్పిండు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కొక్క చిన్న సంతకంతో అయిపోతే ఎంత 2 కోట్లు కాకపోతే 4 కోట్లు కాకపోతే 10 కోట్లు పబ్లిక్ పైసలే కదా. కానీ దీనిలో మరి పర్సెంటేజ్ లావాదేవీలు మీ వాళ్ళకి ఇక్కడ వచ్చేటోళ్ళకి ఎవరికైనా వస్తలేవో మాకు ఎరకలే. కానీ ఈడి దానికి వచ్చిపోయినా కాబట్టి ఇది మంచిది కాదు. జర వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చూస్తే జర పెద్ద మంచికి చూపిరి. నేను ఇట్లా పెట్టి చూపించిన కదా, ఇప్పుడు గట్లనే చూసిండు. ఆ ఫోటోలు నేను కూడా చూసినా, ఇప్పటికీ నా దిమాగ్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి పెద్ద డైలాగులు కొట్టిపోయిండు పెద్ద మనిషి. ఆయన వచ్చి ఇక ఉంటుందా, ఇక చూస్తానా, ఇక నేను వచ్చినా కదా అన్నట్టుగా మాట్లాడిండు కదా. బడి కావచ్చు, ఇక్కడ ఒక ఆరోగ్య కేంద్రం కావచ్చు, ఇటువంటి అన్ని రావాల్సిన అవసరం ఉన్నది. ఒక టూరిస్ట్ స్పాట్గా చేసేటట్టుగా అద్భుతంగా ఉన్నది. ఇది మొత్తం ఈ ప్రాంతమే ఒక కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నది. దీన్ని అట్లా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ భూముల మీద వెంటనే ఎంక్వైరీ చేయండి. ఏమేమైతే నిజంగా వాళ్ళకి గెలవాల్సి ఉంటే రైతులకు కలపండి. అది కాకుండా దుర్మార్గంగా కనుక తీసుకునేది ఉంటే దాన్ని తీసి పేదోళ్ళకన్నా ఇయ్యండి. కానీ కాపాడాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది. మీరు దీన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఒక్కసారి మాకు ఇక్కడ పని పెట్టకండి, మేము మళ్ళీ పట్టించుకోకపోతే మళ్ళీ వస్తాం. ఈసారి ఇంతమంది వచ్చిన ఊరోళ్ళు కూడా చాలా మంది వచ్చిర్రు. ఇక వచ్చేసారి వచ్చినప్పుడు ఇక మళ్ళీ ఇంకా కూడా పెద్ద సైన్యం అవుతుంది. ఆయనతో వీళ్ళందరూ వచ్చిర్రు కదా అని చెప్పి నేను మా సీను రఘు పోయి మా టీం అంతా పోయి వెలుగుమట్ల పోతే ఇల్లు ఊల కొట్టినట్టు ఆయనతో లింగం బీకే వీటికెళ్ళి చూసి నాయన మరి ఆయన ఎవడో చెప్పిండు అనుకో, పృథ్వీరాజ్ పోయినాటికి టీం అంతా పోయినరు. అప్పుడు 4 రోజుల 20 తారీఖు పోతే 24 తారీఖు ఇల్లు ఊలగొట్టినావు, 1000 ఇల్లు ఊలగొట్టినావు. ఇప్పుడు లింగం నంది లేదు, నేను అన్నది ఎక్కడ మాటనే అనలే, లింగం లేదు నంది లేదని రాత్రి నీ సైన్యానికి వచ్చి పేద మిలిటరీని తీసుకొచ్చి కులగొడతావు ఏమో, మరి మాకైతే తిరకలే. గట్లా అసలు జయకు ఇప్పటికే చాలా రికార్డులకు ఎక్కుతున్నావు నువ్వు. ఈ సంఘం ఊరికి నువ్వు వచ్చినావు కాబట్టి ఈ ఊరిని వెంటనే నీ టీంను పంపిస్తావా, నీ ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, నీ ఎంపీని పంపిస్తావా, ఎవరిని పంపిస్తావో వీడు పంపించేసి ఆ వెంటనే దీన్ని ఈ ఎండాకాలం దాటక ముందే దీనికి ఈ లింగానికి ఆ నందికి రెండిటికి పైన చెత్తేపించే ప్రయత్నం చేయి. ఆ భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత నీ ముందుందని గుర్తుకు చేస్తున్నాం. జర ఎవరన్నా సోపతోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే, నీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే కూడా ఆయన పాపం బిజీ కదా బాగా, ఒకసారి చూపిరు జర తీసుకుపోయి ఆ సంఘంలో పోయి ఇట్లా మాట్లాడుతారని చూపిరు జర.